రీసెంట్‌గా అబుదాబిలో ఐయూసీఎన్‌ది వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ జరిగింది కదా! అక్టోబర్ 9 నుంచి 15 వరకు. ఆ కాంగ్రెస్‌లో ఇండియా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ చేసిందనమాట మన కంట్రీ. ఏంటంటే మేము 2030 కల్లా నేషనల్ లెవెల్‌లో రెడ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తామని చెప్పి. సో మనం ఈరోజు వీడియోలో నేషనల్ రెడ్ లిస్ట్ గురించి తెలుసుకుందాము. అలాగే ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో ఉన్న డిఫరెంట్ కేటగిరీస్ గురించి తెలుసుకుందాము. ఈ నేషనల్ రెడ్ లిస్ట్ ఏంటంటే ఇట్ అసెసెస్ బోత్ ఫ్లోరా అండ్ ఫానా. ఇది 11,000 స్పీషీస్ని అసెస్ చేయబోతుంది. దీని పర్పస్ ఏంటో చూస్తే మనం మామూలుగా డేటా ఎందుకు కలెక్ట్ చేస్తాము? ఫర్ బెటర్ పాలసీ మేకింగ్ కదా. ఇప్పుడు ఇందులో చూసుకుంటే మనం ఈ రెడ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మనకి ఏ స్పీషీస్ ఎంత పాపులేషన్లో ఉన్నాయి, ఎంత రిస్క్ ఫేస్ చేస్తున్నాయని ఒక ఐడియా వస్తుంది మనకి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఆప్టిమైజ్గా యూటిలైజ్ చేసుకొని బెటర్ రిజల్ట్స్ అనేది పొందుతాము. సో పర్పస్ ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ కన్జర్వేషన్ అండ్ ఇన్ఫార్మ్డ్ పాలసీ మేకింగ్. దీనికోసం అనేది రెడ్ లిస్ట్ మనం ప్రిపేర్ చేస్తున్నాము. ఇందులో ఏమేమి ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఐయూసీఎన్ ఇండియా ఆర్గనైజేషన్, వైల్డ్ లైఫ్ ట్రస్ట్, ఐయూసీఎన్ది స్పీషీస్ సర్వైవల్ కమిషన్. ఈ ఆర్గనైజేషన్స్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ అసెస్మెంట్ వచ్చేసరికి బోత్ టెరెస్ట్రియల్, మెరైన్ రెండు స్పీషీస్కి జరుగుతుంది. టోటల్గా ఎన్ని స్పీషీస్ మనం అసెస్ చేయబోతున్నామంటే 11,000 స్పీషీస్ అనేది అసెస్ చేస్తాము. మనకి గ్లోబల్ లెవెల్లో కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉందన్నమాట. అందులో టోటల్ 23 టార్గెట్స్ ఉంటాయి. అందులో స్పెసిఫికల్లీ 4th టార్గెట్ ఏంటంటే కన్జర్వేషన్కి సంబంధించింది. స్పీసీస్ యొక్క ఎక్స్టెన్షన్ని 2050 కల్లా అరికట్టాలని గోల్. సో ఆ గోల్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం ఈ రెడ్ లిస్ట్ అనేది నేషనల్ లెవెల్లో ప్రిపేర్ చేయబోతున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఇండియాకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము. ఈ డేటా నేను PIB నుంచి తీసుకున్నాను. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద 17 మెగా డైవర్స్ కంట్రీస్ అండ్ గ్లోబల్ లెవెల్లో టోటల్ 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉంటే ఇండియాలో మొత్తం 4 హాట్స్పాట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్, హిమాలయాస్, ఇండో బర్మా బార్డర్ అండ్ సుండాల్యాండ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మొత్తం గ్లోబల్ ల్యాండ్ ఏరియాలో ఇండియా అనేది మొత్తం 2.4% ల్యాండ్ ఏరియా ఆక్యుపై చేస్తుంది. బట్ అప్పటికి ఇండియా అకౌంట్స్ ఫర్ 8% ఆఫ్ గ్లోబల్ ఫ్లోరా అండ్ 7.5% ఆఫ్ యానిమల్ స్పీషీస్. ఇందులో వచ్చేసి 28% ప్లాంట్స్, 30% యానిమల్స్ అనేది ఎండమిక్ టు ఇండియా. ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంటాయి అవి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నేషనల్ రెడ్ లిస్ట్కి సంబంధించి డేటా. ఇప్పుడు ఐయూసీఎన్లో ఉన్న డిఫరెంట్ కేటగిరీస్ అనేది మనం చూస్తాం. ఐయూసీఎన్ అనేది మనకు తెలిసిందే 1948లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేది స్విట్జర్లాండ్లో గ్లాండ్లో ఉంది. ఇప్పుడు మనం ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ అనేది చూసుకుంటే టోటల్ 9 కేటగిరీస్ అనేది ఉంటాయి. ఇందులో వచ్చేసరికి డిఫరెంట్ కలర్ పేజెస్ ఉంటాయి అన్నమాట. ఇట్ ఇండికేట్స్ డిఫరెంట్ కేటగిరీ. ఇప్పుడు పింక్ పేజెస్ ఉన్నాయనుకోండి, మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ని ఇండికేట్ చేస్తుంది. గ్రీన్ స్పీషీస్ అనుకో, ఎర్లియర్ అది ఎండేంజర్డ్ స్పీషీస్, బట్ డిఫరెంట్ కన్జర్వేషన్ పాలసీస్ ద్వారా, ఎఫర్ట్స్ ద్వారా ఇప్పుడు అది రికవర్ అయింది. దాన్ని గ్రీన్ పేజెస్లో ఇండికేట్ చేస్తారు. మనం చూసుకుంటే పింక్ పేజెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి, అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. అది ఇప్పుడు వచ్చి మనం 9 కేటగిరీస్ చూద్దాము. ఫస్ట్ది వచ్చేసరికి ఎక్స్టింక్ట్ స్పీషీస్. ఇవి అంతరించిపోయాయి, ఇంకా మనకి ఎక్కడ చూసినా కనబడవు అన్నమాట. ఇంకో సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్, అంటే అవి హిస్టారికల్ రేంజ్లో మనకి దొరకవు. వాటి న్యాచురల్ హ్యాబిటెట్ ఉంటుంది కదండి, అందులో అవి దొరకవు. ఓన్లీ క్యాప్టివిటీలో మాత్రమే వాటిని చూడగలం మనం. థర్డ్ కేటగిరీ వచ్చేసరికి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్. దీనికి వచ్చి ఒక క్రైటీరియా ఉంది. అదేంటంటే ఈ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనే స్పీషీస్ అనేవి హై రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ని ఫేస్ చేస్తాయి అన్నమాట. అంటే ఎక్స్ట్రీమ్ రిస్క్ ఫేస్ చేస్తాయి. ప్రజెంట్ ఓన్లీ 50 ఇండివిజువల్స్ మాత్రమే ఉన్నాయి. లాస్ట్ 10 yearsలో మనం చూసుకున్నట్టయితే 90% పాపులేషన్ అనేది డిక్రీజ్ అయిపోయింది. సో ఇలా జరిగితే మనం క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ప్లేస్ చేస్తాం వీటిని.
థర్డ్ కేటగిరీ చూసాం కదా. ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి ఎండేంజర్డ్ స్పీషీస్. ఇవి కూడా హై రిస్క్ని ఫేస్ చేస్తాయి. బట్ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే 250 మెచ్యూర్ ఇండివిజువల్స్ అనేది ఉంటాయి. ఇంకొకటి లాస్ట్ 10 ఇయర్స్లో 70% పాపులేషన్ అనేది డిక్రీజ్ అయితే మనం ఎండేంజర్డ్ కేటగిరీలో ప్లేస్ చేస్తాము. ఇంకోటి వచ్చేసరికి వల్నరబుల్ కేటగిరీ. ఈ కేటగిరీలో అంటే ఇది మరీ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఏం కాదు, బట్ మనం ఎఫర్ట్స్ ఏమీ తీసుకోకపోతే ఫ్యూచర్లో ఇవి కూడా ఎండేంజర్డ్ కేటగిరీ ఆర్ క్రిటికల్ ఎండేంజర్డ్ కేటగిరీలో ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. ఇవేంటంటే 10,000 ఇండివిజువల్స్ కంటే తక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 10 ఇయర్స్లో 50% పాపులేషన్ అనేది డిక్రీజ్ అయి ఉంటుంది. అలా అయితే కనుక మనం వల్నరబుల్ కేటగిరీలో ప్లేస్ చేస్తాం దాన్ని. మిగతా కేటగిరీస్ ఏంటంటే నియర్ థ్రెటెండ్, లీస్ట్ కన్సర్న్, డేటా డెఫిషియంట్, నాట్ ఎవాల్యుయేటెడ్. ఇవి టోటల్ 9 కేటగిరీస్ అన్నమాట. ఇందులో పర్టికులర్గా ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి కదా, ఈ కేటగిరీస్ని థ్రెటెండ్ స్పీషీస్ అని పిలుస్తారు. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే మనం రైట్ వెళ్ళే కొద్దీ ఎక్స్టెన్షన్ రిస్క్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇవి 9 కేటగిరీస్. దీనికి సంబంధించి 2025 గ్రూప్ 2 మెయిన్స్లో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో ఫుల్ ఫామ్స్ అనేది మనం కంపల్సరీ నేర్చుకోవాలి. సిఆర్ ఇన్ IUCN రెడ్ లిస్ట్ రిఫర్స్ టు ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్, క్రిటికల్లీ ఎక్స్టింక్ట్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు తెలిసిందే, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట. సో ఇది నేషనల్ రెడ్ లిస్ట్కి IUCN రెడ్ లిస్ట్కి సంబంధించిన డేటా. నెక్స్ట్ వీడియోలో మనం IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ గురించి అండ్ అది రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ఉంది కదా, వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్, ఆ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.